నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 53,47,315 కోట్లతో వార్షిక పద్దును ప్రవేశపెట్టిన కేంద్రం. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందన్న ప్రధాని. బడ్జెట్లో మరోసారి రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్న భట్టి. ఫార్మా రంగంలోనూ హైదరాబాద్కు మొండిచేయి చూపారని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న కేసీఆర్ విచారణ. ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తున్న సిట్ అధికారులు. కేసీఆర్ విచారణ చట్ట ప్రకారమే జరుగుతుందన్న కాంగ్రెస్. రాజకీయంగా రెచ్చగొట్టే కుట్రలు మానుకోవాలని హితవు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి. చంద్రబాబు, లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆందోళన.